5 4 3 2 1 0. ఈ చేతులను లేగా తీస్తూ ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలా రావాలి, ఒక 5 నిమిషాలు రావాలి బ్రహ్మర్షి పత్రిజీ. ఇంత గొప్ప మార్గాన్ని ఇచ్చి ఇంత గొప్ప ఆత్మ స్థితి వైపు నింపినటువంటి గొప్ప గురువు, ఎన్నో జన్మల పుణ్యఫలితం ఈ బ్రహ్మర్షి. అంటే ఇదే శాకాహార ర్యాలీ, వేరే పని లేదు కాక లేదు, ఉన్నది ఒకటే. మరి ముందుగా ఇక్కడ వెంగమాంబ పిరమిడ్ మరి నిర్మించి వారు సంవత్సరంలో ఎంతోమందికి ధ్యానపరిచయం చేసి మరి నరసింహులు భాగ్య దంపతులు గారు ఎంతో కష్టపడి మరి వాళ్ళు ఎన్నో గ్రామాలకు వెళ్తే కానీ వీళ్ళంతా రాలేదు. వీళ్ళంతా అక్కడికి వెళ్ళడం వల్ల వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి వాళ్ళంతా తిరగడం వలన ఎంతో ఈ సత్యము ఇది మా గ్రామంలో కూడా తెలవాలని ఈ గొప్ప ప్రయత్నం ఈరోజు మన వార్షికోత్సవం ఇక్కడ జరుపుకుంటే ఎవరికి తెలిసేది కాదు, ఇక్కడి వాళ్ళకే తెలిసేది ఇంత మట్టుకే ఇక్కడ ఏదో జరిగింది వెళ్ళింది. కానీ ఈరోజు మనం మరపడే గ్రామం అంతా ప్రచారం చేసినాం ఏమిటి సత్యం అనేది, అందరికీ చెప్పినాం, గొంతెత్తి అరిచినాం, ఎండా అని ఏమీ ఆలోచించకుండా మరి గొప్ప మనం పని కార్యక్రమం చేసినాం. మరి కొంతమంది మరి అదేవిధంగా మన నిజామాబాద్ నుంచి అంజీ రావడం జరిగింది. అంజీ వేదిక మీడికి రావాలని కోరుతున్న నిజామాబాద్ నుంచి అంజీ గారు. అదేవిధంగా సిద్దిపేట పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు మరి ఈశ్వరన్న కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ఇక్కడ పైకి ఈశ్వరన్న నీ జన్మధన్యం. ఎందుకంటే నువ్వు జిల్లా అధ్యక్షునిగా అయిన తర్వాత మొదటి ర్యాలీ ఇది. జిల్లా అధ్యక్షునిగా నువ్వు బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి ర్యాలీ, బ్రహ్మాండమైన సక్సెస్. అంటే నీ ఎనర్జీ అలా ఉంది అని లెక్క. ఎందుకంటే ఎంతో ఎనర్జీ ఉంది కాబట్టి ఈరోజు శాకార్యాలు జరిగింది. జై జై. నువ్వు విలువిగా నీ నోటితో విలువన్న అలవాటు అవుతుంది. భువనగిరి నుంచి మరి గణేష్ గారు అన్న గణేష్ అన్న భువనగిరి జిల్లా అధ్యక్షుడు, అందుకే దాదా భువనగిరి జిల్లా ప్రెసిడెంట్. అదేవిధంగా వీరస్వామి గారు, దేవరూపుల సత్యనారాయణ దేవరూపల రెండు పిరమిడ్ల నిర్మాణకర్త రావాలి. పిరమిడ్లు నిర్మించిన వాళ్ళకి అర్హత ఉంటుంది, ఏం తక్కువ పని చేసిన వాళ్ళు కాదు మనమంతా. రండి. కడవేరుగు కర్ణాకర్ గారు, దుబ్బాక సాయిబాబా వేదిక మీదకి రావాలి. కర్ణాకర్ గారు, సాయిబాబా, మన రాజపేట నుంచి వచ్చిన బాలరాజు గారు, కూడా వేదిక మీదకి రావాలి. అన్న ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిండు ర్యాలీలో. కాబట్టి ఎంతో ఎనర్జీగా ఈరోజు మనం శాకార్యాలు చేసినాం. ఇది ఎంతో నిజంగా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ ర్యాలీలు ఎక్కడో ఆంధ్రాలో చేసేటోడు నేను. 2019కి ముందు ఆంధ్రాలో చేసేది ర్యాలీలు, గ్రామాల పొంటి ర్యాలీలు చేసేది. నేను అనుకునేది ఇలాంటి ర్యాలీలు మా సిద్దిపేట ఎక్కడ జరుగుతాయంటే మెగా ర్యాలీలతో సురువైపోయింది సిద్దిపేట. ఈరోజు మరి ఇలా గ్రామాలలో ప్రతి ఆదివారము శాకాహార జరగాలి, ప్రతి మండల్లో శాకాహార జరగాలి. మరి నరసింహన్నకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు భాగ్య మేడం గారికి కూడా. ఎందుకంటే ఒక గొప్ప పని చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఈ భూమి మీద ప్రాపంచికంగా జీవించాలంటేనే ఎంతో కష్టాలు వస్తాయి. మరి ఒక ఆధ్యాత్మికంగా ఈ గూళ్ళో ఈ గ్రామంలో అందరికీ గొంతెత్తి చాటాలన్న ఒక తపన చాలా గొప్పది. నరసింహన్న ఈరోజు ఈ మధ్యలో నాతోటి చాలా తిరుగుతూ ఉన్నాడు. ఆంధ్రాలో తిరిగినప్పుడు అన్న ఇది మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు. ఆ విధంగా మరి గొప్ప శాఖా ర్యాలీ ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి శ్రీ దామోదర్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, గజ్వేల్ నుంచి వచ్చిన నరసింహారెడ్డి గారు సార్ రండి. అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని మన దామోదర్ రెడ్డి సార్
కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ముందుగా నరసింహన్ మాట్లాడాలి, భాగ్యం మేడం ఇద్దరు మాట్లాడాలి. మొదలు ఫస్ట్ మీరిద్దరు మాట్లాడాలి, ఆ తర్వాతనే కార్యక్రమాన్ని కొనసాగి. రండి మేడం, మీరు కూడా మీదికి రండి. ఎక్కడెక్కడికిలో నేను పాంప్లెట్ ఒక ఫోన్లో పెట్టినందుకు అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ వాచుకోవచ్చు పిరమిడ్. మన ఈ పిరమిడ్ అయితే నేను ఫస్ట్ ఆరోగ్యంగా లేను, నా హెల్త్ బాగలేదు, కార్యాలు తోట్లు పడ్డాయి, పేగులు మలకలు పడ్డాయి, చచ్చిపోయేటోని బతికిన. నేను ఫుల్ తాగేటోని, పొద్దున మబ్బులు 5 గంటల మొదలు పెడితే రాత్రి 12 గంటల దాకా తాగి ఊగి అయ్యను అవ్వను అన్నదమ్ములు అందరూ తిట్టుకుంటా భార్యను ఒక నాలుక మీద లేదు, నాలుక మీద కూడా కొట్టిన నా భార్యను. అసొంటివన్నీ నాకు ఈ ఊళ్ళో సెక్రటరీ మేడం ఉండే మాధవ్ మేడం వచ్చింది. ఆ మేడం కూడా, ఆ మేడం వలన ఇక్కడ ఒక మేడంకు సఫాయి పని చేస్తుంది మల్లమ్మ. ఆ మల్లమ్మకు ధ్యానం నేర్పింది. ధ్యానం నేర్పితే ఆ అమ్మ వచ్చి ఉగాది యాకాశ పండుగకో ఏమో అప్పాల పండుగ అప్పాలు అలుకోవటానికి నా ఇంటికి వచ్చింది. నా భార్యను కొడుతుంటే తిడుతుంటే చూసి, నువ్వు ఇదేం జన్మ, నీ జన్మ ఇది కాదు, ఇంకో జన్మ ఉన్నది, ఆ జన్మకు రా అని చెప్పి అనంటే, ఆ జన్మ మీద నాకు తెలియదు, నేనేమో ఎడిపోవాలి ఏం కథ అని అంటే, పొన్నాల కాడ ఉన్న దత్తాత్రేయ గుడి ఆడికి పోతే భూపతిరాజు సార్ ఉంటాడు, కరుణాకర్ సార్ ఉంటాడు, అక్కడ బాలయ్య సార్ ఉంటాడు, వాళ్ళు చెప్పినట్టు చేసుకో అని చెప్పాను. ఆడికి పోయే వరకు 12 అయింది. నా భార్య పొలములు ఉంటే నా పొలంలోకి ఒక కోటరు జేబులో పెట్టుకొని కడుపులో కోటరు పెట్టుకొని పోయినా పిరమిళ్ళకు పోయి కూర్చున్నా. మొత్తం ఇక కూర్చున్నాక మొత్తం ఏదేదో అనిపిస్తుంది, ఏదేదో కనబడే వరకు ఇక నాకు ఇదేంది ఇట్లా కనబడుతుంది అని మన బట్టలన్నీ నానిపోయినాయి. తాగింది తీపోయినాక మళ్ళీ కోటరు ఇప్పుదామని బయటకు వచ్చిన, తాగుబోదు అవుతలేదు ఇక. అబ్బా ఇదేంది ఇది అని మళ్ళీ అట్లనే పోయిన కోటరు జేబులో పెట్టుకొని అయిపోయినాక ఇట్లా తాగుదామని అనుకున్నాక ఒక పాట పాడిండు ఎండింగ్లో. పాట పాడే వరకు ఆ కోటరు కాదు నా జీవితమే అదే రోజుతోని మాంసము ముక్క రోగం పక్కనంగానే ఇక నా రోగం ఎక్కడో పోయింది, నా జీవితం పళ్ళ బాట పట్టింది. బయటకి వచ్చినాం, మాంసాహారం మారంగానే పాట పాడంగానే నా కళ్ళకి నీళ్ళు దొంకినాయి. ఇంటికి వచ్చిన పిఎంసి పెట్టుకున్నా. అదే రోజు 41 రోజు సంకల్పం పెట్టుకున్నా. అదే రోజు సంకల్పం పెట్టుకొని కరుణాకర్ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చిండు కడవెరుగు. కరుణాకర్ సార్ ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్టర్లో ఇక మల్లమ్మది సార్తో మాట్లాడుకుంటా, సార్ ఇది ఎట్లా ఏం కథ నాకు తెలియదు కాదని ఫస్ట్ ఇక నేను పోరాటం చేద్దామని అనుకుంటున్నా, చేస్తా, నా ఆరోగ్యం మంచిగా ఉంటే నేను ఏదైనా సాధిస్తా అని అదే సంకల్పం మీద నేను 41 రోజు సాధించిన. 41 రోజుల మళ్ళీ దాకాన పోతే ఏం లేదు, ఇక 15 రోజులే టైం ఇచ్చారు డాక్టర్లు. 15 రోజులలో సర్జరీ అయిపోతే బతకమని ఇచ్చేవారు. 15 రోజులలో కాదు, 41 రోజుల మొత్తం 35,000 గోళీలు ఇక్కడ పక్కపడి బావి ఉంటుంది, ఆ బావిలో పడేసి ఇక ధ్యానం చేసుడు. ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ఒక్క 3 నెలలు లేవకుండా స్వాదన, రోజు 12 గంటలు ధ్యానం చేద్దును. 12 గంటల ధ్యానంతో సాధన చేసుకుంటా 3 నెలలనే పిరమిడ్ ఓపెనింగ్ చేసిన, భూమి పూజ చేసిన. 2021లో నేను ధ్యానంలోకి వచ్చిన, జనవరి 20 తారీఖు. 5వ నెలల భూమి పూజ చేసిన. భూమి పూజ చేసి 3 నెలల స్ట్రెచ్చర్ వేసిన. ఇది మన పత్రి సారు ఇంకొక నెల అయితే సరే నన్ను వదిలిపెడతానన్నాక 1 నెల ముందు స్ట్రెచ్చర్ వేసేసిన. స్లాబ్ వేసే ముందులో సారు శరీరాన్ని వదిలిపెట్టిండు. అంతలోనే కొంచెం పిరమిడ్ ఆగిపోయేసరికి కొంచెం నాకు ఇక ఎట్లా సారు జరిపోయే అది కొంచెం దిగజారిపోయే వరకు పిరమిడ్ అయిపోయింది. ఇది ఇట్లా కాదు, పత్రి సారు నాకు సహకరిస్తేనే పిరమిడ్ అవుతుంది, లేకపోతే లేదు అని పిరమిడ్లో కూర్చుంది. ఇక అదే గోడలల్లో కూర్చున్న కొద్ది నాకు ఆత్మకు కనెక్ట్ అయిన కొద్ది ఇది ఇట్లా కాదు, నీ జీవితం ఇది కాదు, ఇంకా పండ్ల బాట ఉంటుంది, నువ్వు వెళ్ళు మనగానే వెళ్ళినా. ఇక
పట్టుదలతోని మల్లమ్మ, నేను, నా భార్య, నా పిల్లలు అందరూ నలుగురమే నన్ను ఈ పిరమిడ్ మొత్తం నలుగురమే చేసినాం. నా భార్య, నేను, నా ఇద్దరు పిల్లలు. ఇంకొక వేరే చెయ్య వాళ్ళే. అలా నా జీవితం గడిపించుకుంటా సాధన చేసుకుంటా శాకాహారాలకు వెళ్ళుకుంటా చాలా అద్భుతంగా ఎక్కడ శాకాహారులు అయితే ఎక్కడైనా నేను సాకారం చేసుకుంటా. నాకు సాకారం చేసిర్రు పిరమిడ్కి. ఈ లోక కళ్యాణికి అంకితమని ఆ పేరు పెట్టేసిన లోక కళ్యాణికే ఇది. ఈ పిరమిడ్ సొసైటీకే అంకితం ఇది. ఇది నాది కాదు, మన అందరిది. పిరమిడ్ మాస్టర్లు అందరిది, నా ఒక్కంది కాదు. ఇది 384 గదాలు ఈ జాగ మొత్తం. అందరికీ థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం నరసింహులు మాస్టర్కి. ఒక తాపీ మేస్త్రి చేసుకుంటూ సొంత జాగా ఊరు కానుకొని కమర్షియల్గా మంచి విలువ కలిగిన స్థలము. కానీ తను ఆరోగ్యం పొందిన తర్వాత లోపటోడు చెప్తాడు ఏం చేయాలో. ఎందుకంటే 12 గంటల ధ్యానం ఏ అనారోగ్యమైనా తగ్గిస్తుంది. 3 నెలలు ఏకదాటిగా అది నర్సులకి కాదు, అది అందరికీ వర్తిస్తుంది. సాధన చేయకుండా నేను గోళీలు మానేస్తాను, నేను రోగం తగ్గించుకుంటాను, నో డాక్టర్ నో మెడిసిన్ పత్తి గారు చెప్పారు నేను వేసుకోను అంటే కుదరదు. ఏదో పొడిగా గంట ధ్యానం చేసి అలా టాబ్లెట్లు మానేసి ప్రాణం మీద తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గరికి ఎవరైనా వస్తే టాబ్లెట్లు మానాలి ఏం చేయాలంటే 6 గంటలు ధ్యానం చేయమంట. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు ధ్యానం చేస్తే మందులతో పని లేదు, గుర్తుపెట్టుకోండి. అది చేయకుండా నేను మానేస్తా అంటే కుదరదు. అంటే ఆ బాడీ మొత్తము ఆ బీపీ ట్యాబ్లెట్కు, ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్కు అలవాటు పడ్డది, అది షుగర్ ట్యాబ్లెట్కు. అది ఓవర్కమ్ చేయాలంటే దాన్ని మించిన శక్తి కావాలి. అది ఆ 6 గంటల ధ్యానంలో వస్తుంది. అప్పుడు నీ బాడీ నిలకడగా ఉంటుంది. 2 రోజులు ఇబ్బంది అనిపించినా దానికి ఎటువంటి ఇబ్బంది జరగదు, ఏ ప్రాణాయాపం ఉండదు. అందుకే ఆయన 35,000 గోళీలు ఎప్పుడు పడేసిండు? 12 గంటలు ధ్యానం చేసినాక పడేసి. అర్థమైంది కదా? గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకంటే గత జన్మలో ఎంతో పెద్ద విశాలమైన గుణాలు ఉంటే తప్ప ఇగో ఇలాంటి స్థలంలో ఇలాంటి పిరమిడ్ ఆయన మేస్త్రి కావడం, దానికి మేడం చప్పట్లు కొడదాం. అలా పిల్లలకు చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఆ కుటుంబం 4 వ్యక్తులు కలిసి ఇంత పెద్ద పిరమిడ్ కట్టారు. 21/21, 23/23. గట్టిగా చప్పట్లు కొడదాం. మొట్టమొదటిసారి నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను ఆ పిరమిడ్ చూసి. సో వండర్ఫుల్. మీరు చెప్పండి. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ నా శిరస్సు వంది నమస్కారం చేస్తున్నాను. ఈ వెంగమాంబ పిరమిడ్ ధ్యాన మందిరం 10వ వార్షికోత్సవం చాలా విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే మా సారు అప్పుడు చాలా డ్రింక్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. పైన మొగుల మీద ఎన్ని సుక్కలు ఉన్నాయో అన్ని సుక్కలు చూపెట్టిండు నాకు. అన్ని సుక్కలు చూపెట్టిండు. ఆ శరీరం ఆయన వల్ల చాలా ఇబ్బంది పడ్డది. నేను ఏ పని చేసేదాన్ని కాదు. 2-3 సంవత్సరాల కోలే అన్నం లేదు, ఏం లేదు, పిల్లలు చూడకపోదు, ఏమైనా పండుకునుడు, అన్నం తినడం లేదు, ఏం లేదు, ఎవరి ముఖం చూడకపోదు, ఎక్కువ పని ఏం చేయకపోదు, ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుండే. అయితే మల్లమ్మ చెప్పినా కానీ మేమిద్దరం ఒకటేసారి వెళ్ళినాం ధ్యానంలోకి. ఇద్దరు ఒకటేసారి వెళ్ళినాక 2-3 సంవత్సరాల కోలే ఇబ్బంది పడుతున్న శరీరం ఆ దత్తాత్రేయ పిరమిడ్లో ఒక అరగంట కూర్చున్న అంతే. ధ్యానం అయిపోయింది మొత్తం. ఒక అరగంట ముందు పోయినాం అంతే. ఆ అరగంట లోపల నా శరీరం ఎంతో బరువు, ఇంత లావుగా అయినట్టు అయింది, బరువు అయింది. లాస్ట్కు ఇక ఓకే అని చెప్పంగానే ఇంత కళ్ళు తెరిచి లేచే వరకు శరీరం స్వాట్ల ఇక అల్క అయింది. అట్లా ఇప్పుడు ఏదైనా చేయగలిగినంత శక్తి వచ్చింది. అప్పుడే మనం ఈ ధ్యానంని నమ్ముకోవాలన్న నమ్మకం బాగా పెరిగిపోయింది అన్నట్టు.
అప్పటి నుండి అప్పుడే నమ్మిన నేను ఇక సూది గోలి ఏం తీసుకోను. నమ్మితే ఇదే నేను 2-3 సంవత్సరాల కోలే ఇబ్బంది పడుతున్నా. ఒక అరగంటలో తక్కువ అయిందంటే ఇది నమ్మవలసిందే అని దాన్ని అట్లే 3 సంవత్సరాల వరకు సూది లేదు గోలి లేదు అట్లే నమ్ముకుంటా ఈ పిరిమిడ్ అది జరిగినప్పుడు కూడా చాలా ఇట్లా మన కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా మూలల్లో ఇట్లా నడిచి నడిచి మొత్తం చెప్పులు లేకుండానే ఈ పని చేసేసిన ఈడ. కాలికి చెప్పులు తొడుక్కోకుండా ఏ పని చేసినా ఇట్లా వాటర్ సరిపోతే కూడా ప్రకృతి బాగా సహకరించింది. ఎట్లా వాటర్ ఎట్లా దీనికి ఎట్లా పట్టాలి, అంత ఆరిపోతుంది పరెలు వస్తుంది అని చూస్తుంటే అప్పుడు వర్షం ప్రకృతి అప్పటిదప్పుడే అది మొత్తం వాటర్ పోసిపోయింది ప్రకృతి. 3 రోజులు మోటార్ ఖరాబ్ అయితే 3 రోజులు వర్షం 3 రోజులు వరుసగా పడ్డది. సాయంత్రం పూట వర్షం పడు 3 రోజులు వరుసగా పడ్డది. అట్లా ప్రకృతి సహకరించింది, బాగా సహకరించింది. థ్యాంక్ యూ సార్. ఇంకేం చెప్పాలి? గట్టిగా చెప్పకూడదు. చూశారు కదా ఎలాంటి కుటుంబం ఎలా మారిందో. పిరమిడ్ కట్టేటప్పుడు మామూలుగా సుతారి పని చేసే వాళ్ళు అంతా చెప్పులు వేసుకోవడం ఉంటారు. కానీ వాళ్ళకు గొప్ప ఎంత కనబడదంటే ఆ పిరమిడ్ చెప్పులు లేకుండా పని చేయాలనే ఆలోచన రావడం ఎంత గొప్పది. అంటే ఈ పిరమిడ్ నిర్మాణం చేసేటప్పుడు ఒక సుతారి పని చేసేటప్పుడు అంటే అలా చెప్పులు దొరుక్కోకుండా పిరమిడ్ కట్టినది అంటే గొప్ప ఆలోచన. నేను నరసింహులు ఎందుకంటే నాతోటి దాదాపు 1 సంవత్సరం అయింది నాతోటి రాబట్టి. దాదాపు ఆంధ్ర మేము తిరుగుతూ ఉంటే ఒక 300-400 కిలోమీటర్లు ఉంటుంది మినిమం. ఎటువైనా 300 దాటే పోతాం విజయవాడ దాటామంటే. ఈడ స్టార్ట్ చేసిండు డ్రైవింగ్, నా కారు డ్రైవింగ్ తీసుకున్నంటే మళ్ళీ సిద్దిపేటకు వచ్చేదాకా ఆయనే ఉంటుంది డ్రైవింగ్. అలా ఎంతమంది అని ఉండండి డ్రైవ్ చేసేటోళ్ళు. అంటే ఎంత సమయం పడుతుంది, ఎంత రాత్రి పోతున్నాము, ఎంత అవసరం అంటే ఆ ఎనర్జీ అంతా ధ్యానంలో. మళ్ళీ మేము పోయేవారు రాత్రి 12 అవుతుంది అక్కడ పోయేవారు. ఆ 12 గంటలకు మళ్ళీ స్నానగిరి చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటారు తెల్లారి వరకు. అంటే సాధన ఎంతో సాధన చేస్తుండు. ఆయన ఆలోచన నాకు తెలుసు, ఎందుకంటే నాకు వస్తుండు కాబట్టి మనిషి సోపత్ చేస్తే అర్థమవుతూ ఉంటుంది. లోపల ఒక ఇంటెన్షన్ ఉంది, ఈ గ్రామానికి నేను ఏదో చేయాలని తపన ఉంది, ఈ గ్రామానికి నేను ఏదో చెప్పాలని లోపల తపన ఉంది. ఆ తపనతోటి ఈరోజు ఇక్కడ శాకార్యాలు జరిగింది తప్ప వేరే కాదు. కాబట్టి గొప్ప దంపతులను మనం ఆశీర్వదించవలసిన బాధ్యత, అభినందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో, మా ఈశ్వరన్ ఆధ్వర్యంలో సిద్దిపేట వాళ్ళు రావాలి. వీరేష్ సార్, వెంకటేశ్వర రండి. వాళ్ళ ఇద్దరు దంపతులకు సన్మానం చేద్దాం మనం, అంతకంటే మీకు వేరే ఏం లేదు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఈశ్వరన్ అద్దా, వీరేషన్ సార్ రండి, మీరు కూర్చోండి, మీరిద్దరు కూర్చోండి. ఎందుకంటే మీకు సన్మానం చేసి పంపిస్తే కంటిన్యూగా మాదే ఉంటుంది. ఇక మళ్ళీ మీరు రానవసరం లేదు మా దగ్గర మీదకి. ఇట్రా ఈశ్వరని, దామరెడ్డి సార్ నిలబడరు అందరు. సరే వీరేష్ సార్ ఇట్రండి, బస్ చేతి పక్క చేసి చప్పట్ల ద్వారా రండి. ఎందుకంటే మనము ఎంతో గొప్ప పని చేసిన వాళ్ళను అభినందించడం తప్ప మనం చేయవలసింది వేరే ఏముండదు. కాబట్టి అభినందించడం చాలా ఇంపార్టెంటు. కాబట్టి మరి వారిద్దరి దంపతుల మరి కృషితోటి పిరమిడ్ రావడం జరిగింది. సంవత్సరం కాలం పాటు వాళ్ళ గ్రామం అంతా ధ్యాన ప్రచారం చేసారు, కరపత్రాలు పంచారు. చివరిగా ఈరోజు మరి వార్షికోత్సవంగా శాకార్యాలు చేసారు. మనస్ఫూర్తిగా అందరము అభినందిద్దాం. థ్యాంక్ యూ నరసింహన్న, థ్యాంక్ యూ మేడం. మీరు మా గ్రామాన్ని, మీ గ్రామాన్ని పిలిచి ఇంత గొప్ప కార్యక్రమంలో మా అందరినీ భాగస్వామ్యం చేసారు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పులు వేసుకోకుండా చేయడం ఆ ఆలోచన వచ్చింది చూసావా, అదే వాళ్ళని ఆ పిరమిడ్ కంప్లీట్ చేయడానికి అంటే దాన్ని అంత పవిత్రంగా భావించారు. నేను ఒక కొండ మీద ధ్యానం చేసేటప్పుడు ఒకరోజు తెలియకుండా షూ వేసుకొని ఎక్కాను. అర్ధరాత్రి ఎక్కినా నేను పైనుంచి జారిపడలే, కానీ ఆ రోజు కింద జారిపడ్డాను. అంటే మనము కొన్ని ప్రదేశాలకు ఆ పవిత్రత ఉంటుంది, అలాగే చూడాలి. మీరు అన్నమయ్య సినిమాలో కొండ ఎక్కి పడతా ఉంటాడు అన్నమాచార్యులు, సడన్గా గుర్తుకొస్తుంది, అరే నేను చెప్పులు వేసుకొని ఎక్కాను, అందుకే ఈ కొండ ఎక్కలేకపోతున్నాను. ఏ క్షణంలో చెప్పులు వదిలిపేస్తాడో అప్పుడు ఆ కొండపైకి ఎక్కగలుగుతాడు. అందుకే కొన్ని ప్రదేశాలకు పాదరక్షలు లేకుండానే పోవాలి, పాదరక్షలతో కాదు, పాదరక్షలు లేకుండానే.
సో మరొకసారి చప్పట్లు కొడదాం వారికి. మరి ఈ సందర్భంగా రండి ముందుకు అందరూ ఒక 2 నిమిషాలు. మరి మొట్టమొదటగా మా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు. ముందుగా మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, వచ్చిన పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు శాకాహార ర్యాలీ జరిపిన ఈ విషయం అందరికీ సంతోషకరమైన విషయము. దీన్ని ఊళ్ళో కూడా ఎవరైనా దీన్ని చూసి అందరు కొంతనైనా మారుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఊళ్ళో కూడా శాకాహార ర్యాలీ తీయాలి. ఏదో ఒక రోజు ప్రతి ఊరు మండలంలో ప్రతి ఊరు తీద్దామని సంకల్పం. సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. తోటి పర్యవేక్షణ జరిగిన ఈ శాకాహార ర్యాలీ చాలా బాగుంది. తర్వాత ఊళ్ళో మొత్తం తిరుగుతుంటే అందరూ బాగా చూస్తున్నారు ఇదేంటిది అని. అందరికీ మాంసాహారం మానాలి అనేది ఒక ఆలోచన కల్పించడము చాలా గొప్ప విషయము. సార్ సంకల్పం కూడా శాకాహార ర్యాలీ మాంసాహారం వద్ద అనేది చెప్తున్నారు. అట్లా ఈ అందరికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జనగా మాస్టర్. జనగా మాస్టర్. కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టా సార్. ఓకే. మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువారికి ఆత్మాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శ్రీ దామోదర్ మహాస్వామి గారికి, భూపతిరాజు గారికి మరియు మన పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు వీరస్వామి, జనగామ జిల్లా. ముఖ్యంగా ఈ నరసింహులు భాగ్య దంపతులకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇలాంటి ఇంత పెద్ద పిరమిడ్ నిర్మించడం ఈ ఊరుకు ఎంతో శక్తిని అందియడానికి, ధ్యానానికి ఈ పిరమిడ్ వల్ల ఈ విశ్వానికే ఉపయోగపడుతుంది. ఈ ఊరు కూడా ఎంతో సేవ చేసిన వీళ్ళు ఈ దంపతులు. వాళ్ళు శాకాహారిగా మారి ధ్యానులుగా మారి ఇంత పెద్ద పిరమిడ్ నిర్మించారు. ఈ పిరమిడ్ను ఈ గ్రామం అందరూ వాడుకొని అందరూ ఆరోగ్యంగా శాకాహారులుగా మారాలని ఈ గ్రామానికి నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంజిబాబు, నిజామాబాద్ జిల్లా. అందరికీ నమస్కారము. స్పెషల్ థ్యాంక్స్ టు సిద్దిపేట మాస్టర్సు. ఎందుకు అంటే వాళ్ళ ద్వారానే మాకు పత్రిజీ జన్మస్థలం వచ్చింది. అంటే రావాలన్న ఆలోచన ఉన్నప్పుడు సిద్దిపేట మాస్టర్ల దగ్గరుండి పత్రిజీ జన్మస్థలం కంప్లీట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బాన్సోడ కానీ బోధన్ కానీ ఆ టైంలో వెంకటేశం సార్ కానీ, మన మెడికల్ వీరేశం సార్ కానీ, భీమేశ్వర్ సార్ కానీ, దుర్గారెడ్డి సార్ కానీ, ఇదంతా పాత బ్యాచ్ 2007, 8, 9. అప్పుడు నేను చిన్న పిల్లగాన్ని, అప్పుడప్పుడే అడుగులేస్తున్నాను. సో ఆ టైంలో ధ్యానం దొరికిన తర్వాత నా జీవితంలో నీకు ఏదైతే దొరుకుతుందో అత్యంత శ్రేష్టమైంది. నాకు తెలియదు కానీ పట్టుకున్నాను. అది పట్టుకొని ఆకాశం అంతా ప్రయాణం చేస్తున్నాను. పత్రి సార్కు ప్రపంచం అంతా సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదు? ఇదే ప్రశ్నకు ఈరోజు ఇక్కడ నిల్చున్నాను. నిన్న ఆర్మూర్లో నిల్చున్నాం, నిజామాబాదు, బోధను, బాన్స్వాడ, ఈరోజు ఇక్కడికి. అంటే ఎక్కడికైనా అంటే నువ్వు ఎన్నో లక్షల కిలోమీటర్ల నుంచి ఆత్మగా వచ్చి భూమి మీదకి వచ్చినావు కదా, మరి 1000 కిలోమీటర్లు నీకు ఎందుకు కష్టమవుతుంది? 100 కిలోమీటర్లు ఎందుకు కష్టమవుతుంది? నిజామాబాద్ జిల్లాలో యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి? నిజామాబాద్ జిల్లా ప్రతి ఇంటింట ధ్యాన కార్యక్రమం పెట్టారు. ఇంటింట ధ్యానం 41 రోజులు, 41 ఇల్లులు, 41 మాస్టర్స్. ఆర్మూర్లో 2010లో ప్రచారానికి పోయినప్పుడు ఆర్మూర్లో కూడా ధ్యాన సప్తాహాలు, గ్రామాన సప్తాహాలు. ఆర్మూర్ ప్రాంతంలో 300 పిరమిడ్లు వచ్చినాయి. 300 పిరమిడ్లు, అందులో ఒక 100 పిరమిడ్ల వరకు కంప్లీట్ అయినాయి. ఇంకా 200 పిరమిడ్లు, ఇంకా మెగా పిరమిడ్ 72/72 నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్, తెలంగాణలో 2వ అతిపెద్ద పిరమిడ్. బోధన్ పత్రిజీ మహానుభావులు, ప్రపంచవ్యాప్త గురువు జగద్గురు పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లాలో. అలా మనం జన్మ తీసుకున్న మనం అంతా కూడా బాన్సోడలో కూడా ఒక 2 ఎకరాల ప్రపోజల్గా ఉంది. అక్కడ కూడా పిరమిడు, అక్కడ కూడా 2007 నుంచి నేను 2010 వరకు ప్రచారం చేసి
నిజామాబాద్ జిల్లాలో పత్రిజీ పుట్టిన జిల్లాలో మహానుభావుడు. మరి అక్కడ కూడా ఎందుకు తక్కువ ఉందని నేను నిజామాబాద్ జిల్లాలో ఉంటూ అందరి క్లాసులు మాస్టర్లు భూపతన్న ఇక్కడ ఎన్నోసార్లు క్లాసులు ఆర్మూర్ కానీ నిజామాబాద్ కానీ ముప్కాల్ కానీ తాళరాంపూర్ కానీ కమ్మరపల్లి కానీ ఎన్నో ప్రాంతాల్లో మొత్తం తిరగడమే ఇక. ఎందుకంటే ఈ జన్మలో నీకు వచ్చిన అవకాశాన్ని ఎవరైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కరు వినండి, నీకు అత్యంత గొప్పది భూమి మీద ఇది ఉంటే నా జీవితం హ్యాపీగా ఉంటుంది, అన్ని జన్మలు కూడా నేను హ్యాపీగా చేసుకోగలను అనేది ఉంది అంటే ఒక ధ్యానము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మాత్రమే. ఈరోజు ఇక్కడ 100 మంది వచ్చిండు కాకు, ఈ ఊరిలో 10 మంది వచ్చిండు కాకు, రేపు ఈ ఊరు మొత్తం ఇక్కడ కూర్చుంటే మనకు ప్లేస్ సరిపోదు. ఆ రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ప్రపంచం అంతా ధ్యానానికే వస్తుంది. ఎందుకంటే 2019లో నరేంద్ర మోడీ కేదార్నాథ్లో ధ్యానంలో కూర్చున్నప్పుడు మేము అక్కడ పోవాలనుకున్నాం, క్యాన్సిల్ అయింది. ఈరోజు 45 గంటలు ఒక ప్రధానమంత్రి ధ్యానం చేసినంటే ధ్యాన జగత్ అయిందా లేదా? అంటే ఒక యోగా డే అన్నప్పుడు ఒక నరేంద్ర మోడీకే పాసిబుల్ అయినప్పుడు ఒక ధ్యానం కూడా నరేంద్ర మోడీకి పాసిబుల్ అయినప్పుడు ధ్యాన జగత్ అయిందా లేదా? అంటే మనం చెప్పాల్సిన పని ఏంటిది? సరి అయిన ధ్యానం. పత్రిజీ గారు చెప్పినటువంటి ఆనాపానసతి ధ్యానము, శ్వాస మీద ధ్యాస, శాకాహారం గురించి, పిరమిడ్ గురించి, ఇది ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు మనకు అవసరం పడింది. ఎందుకంటే ఎన్నో ధ్యానాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ మనం ప్రజలకు తెలియజేయాల్సింది నరేంద్ర మోడీ చేసిన ధ్యానం కూడా శ్వాస మీద ధ్యాస. బుద్ధుడి యొక్క అన్ని చూశారు, వాళ్ళు చూసిన తర్వాత ఆయన ధ్యానం చేశారు. ఆ ధ్యానాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలైంది. ఎందుకంటే అందరు వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు ధ్యానం అంటే ఏదో అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఒక దేశ ప్రధాని ధ్యానంలో కూర్చున్నాడంటే అందరూ మన వైపు చూస్తున్నారు. మన అవసరం పెరిగింది. రాబోయే రోజుల్లో పిరమిడ్ మాస్టర్లు బిజీగా ఉంటారు, ఎవరు ఖాళీగా ఉండరు. వాళ్ళ టైం బిజీగా ఉంటుంది. ఆ రోజులు ఈరోజు వచ్చినాయి. ప్రజల యొక్క బాధ్యత మనం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజలకు శాకాహారం గురించి చెప్పాల్సిన బాధ్యత వచ్చింది. ప్రజలందరికీ పిరమిడ్లు నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఇక్కడ చాలామంది డబ్బున వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కట్టుకున్నారులే మనకెందుకు అంటారు. కానీ ఈరోజు సామాన్యుడు కూడా పిరమిడ్ కట్టుకున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఒక సామాన్య వ్యక్తి కూడా ఎన్నో జిల్లాలు తిరుగుతూ, ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ కూడా ప్రచారం చేస్తున్నట్టే మామూలు విషయం కాదు. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ వాళ్లకు తెలిసిన కాడికి ప్రతిరోజు కూడా ఏదో ఒక దాని ద్వారా ధ్యాన ప్రచారం చేయండి. నెక్స్ట్ రాబోయే ప్రోగ్రాంలు కూడా కర్తాల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా బస్సులు ఫ్రీగా వచ్చినాయి మహిళలందరికీ. ఇంకేం చేస్తారు? ఊరూర ధ్యానం, ఇంటింట ధ్యానము, ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా కూడా వెళ్ళండి. మహిళా ధ్యానం చక్రం ఎందుకు పెట్టిండు? మహిళలందరికీ ప్రాధాన్యత కల్పించడానికి ఉచిత బస్సులు పెట్టారు. ఊర్లలోకి వెళ్ళండి, ప్రజలకు ధ్యానం నేర్పియండి, మూఢనమ్మకాల నుంచి బయట తీసుకురండి. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్, మరి తెలంగాణ సేవాదల్ జిల్లా మూమెంట్ చేస్తున్నాను, మరి భూపతన్నకి, మరి ఈరోజు పిరమిడ్ ఇనాగ్రేషన్ చేసిన సార్కి, వాళ్ళ ఫ్యామిలీకి, సిద్దిపేట మాస్టర్లకి, ఇక్కడ వచ్చిన మాస్టర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శక్తి శాకార జగత్, జై శక్తి చల్, జై పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ వెనక్కి వచ్చాయి. సాగర్ నుంచి వచ్చాడు ఈయన. నాగార్జున సాగర్ ఎక్కడ శాకాహార్యాలు ఉంటే ఆ మూలకి వెళ్తాడు. ఎన్ని కిలోమీటర్లైనా కారు వేసుకుంటాడు, ఎవరినో ఒకరినో ఇద్దరు పెట్టుకుంటాడు. ఓన్ డ్రైవింగ్ వల్ల శాకాహార ర్యాలీ అంటే అంత పిచ్చి ఈయనకు. ఈయన శాకాహార ర్యాలీ పిచ్చి ఆయన అంటాం. ఏదైనా ఒకటి ఉంది అంటే స్పెషలిస్టులు ఉంటారు కదా, డాక్టర్ స్పెషలిస్ట్ అన్నట్టు శాకాహార ర్యాలీలో సతీష్ అన్న నేను స్పెషలిస్టు. ఎక్కడైనా స్పెషలిస్ట్ ఉంటారు కాబట్టి సతీష్ అన్న స్పెషలిస్ట్. మహారాష్ట్రనా, తెలంగాణ, ఆంధ్రనా కాదు, అంతే. నేను యాక్చువల్గా మేము సతీష్ అన్న మొన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నరసింహని ఇచ్చిన అని చెప్పిండు. వేరే వాళ్ళకి పోయింది ఆ కాలు. నేను నిన్న అన్న వస్తున్నావా అంటే లేదన్నా తెలియదు అన్నాడు. ఓకే అని నిన్న చెప్పిన ఈరోజు వచ్చిండు. అన్నకు ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. పత్రిజీ మార్గదర్శకత్వంలో పిరమిడ్ మాస్టర్లు అందరూ శాఖాహార ర్యాలీలు అయితే, మీ క్లాసులు అయితే పిరమిడ్లు కట్టియటం అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ సామూహిక చైతన్యానికి, ఈ సామూహిక శక్తికి మనం జేజేలు పలుకుదాం. పత్రిగారు అంతగా స్ఫూర్తినిచ్చారు ప్రతి పిరమిడ్ మాస్టర్కి. గురువుగారైన పత్రిగారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సందర్భంగా ఈ పిరమిడ్ నిర్మించిన నరసింహుల్ మేడంకి, భాగ్య మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి పిరమిడ్ మాస్టర్లందరినీ తెలంగాణలో మరి జిల్లా కమిటీలు వేసి ఏకీకృతం చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తున్న మరి
మన కడతాల్ ట్రస్ట్ వారికి, దామోదర మహాస్వామి గారికి, అట్లాగే ప్రతి నెల శాఖాహార ర్యాలీలు చేస్తా అందరినీ కలిపి ఒక్కొక్క జిల్లాలో ఆఖరి ఆదివారం ర్యాలీలు చేస్తూ మనకి స్ఫూర్తిస్తున్న ఈ మహాస్వామి గారు, అలాగే మన భూపతన్న శాఖాహార ర్యాలీల్లో ఎంతో అద్భుతమైన చైతన్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ర్యాలీల్లో ఇదివరకు మనం స్లోగన్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు చక్కగా పాటలు పాడుతూ కోడల్లో అందరినీ అలరిస్తూ ఉన్నారు. అందరినీ ఈ జానం శాకాహారం పట్ల ఆకర్షింపజేస్తూ ఉన్నారు తన పాటలతో, అద్భుతమైన తన గాత్రంతో. అందరు ఇవాళ చూసాం కదా, అద్భుతం జరిగింది. ఎక్కడ కోడళ్ళు ఆగినా కూడా అందరూ అట్రాక్ట్ అయిపోతారు. ఈ జానం వైపు వాళ్ళ ఫోకస్ వస్తుంది, శాకాహారం వైపు ఫోకస్ వస్తుంది. అన్నకి మరీ మరీ ధన్యవాదాలు. ఈ అద్భుతమైన ఆంధ్ర కూడా వచ్చి చాలా శాఖాహార ర్యాలీలు చేస్తూ ఉంటాను, నేను చూస్తూ ఉంటా. అరే నేను కూడా వెళ్ళి అన్నతో జాయిన్ అయితే బాగుండేది. ఇవాళ మొన్న చూశాను అమరావతిలో ఒకరోజు, ఒకసారి ఆగిరిపల్లి పక్కన మైలవరం దగ్గర ఒక విలేజ్కి వెళ్ళి చేస్తూ ఉన్నారు. అరే ఇంటిమేషన్ లేదు అని అనుకుంటూ ఉంటాను. అంత అద్భుతంగా అన్న ఎంతో దూరాలు ప్రయాణం చేస్తూ ర్యాలీ చేస్తున్నారు. మనందరి లక్ష్యం జాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి నేను గత ఆదివారం చిన్న అనుభవం చెప్తా. షిరిడీ వెళ్ళాము. వెంకటస్వామి అని మచిలీపట్నంలో ఒక మాస్టర్ ఉన్నారు. అద్భుతంగా షిరిడీలో శాకాహార ర్యాలీలు 3 రోజులు కండక్ట్ చేశారు. హిందీలో స్లోగన్స్ ఇవ్వాలి. మరి మేము ఒక వారం రోజులు ముందుగా వెళ్దామని నిర్ణయించుకున్నాం, వెళ్ళాము. షిరిడీలో ఆ షిరిడీ పట్టణంలో మరి ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు 50 మంది మాస్టర్స్ వచ్చారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. మేము ప్లకార్డులు పట్టుకొని, ఆ టోపీలు పెట్టుకొని ప్లకార్డ్స్ చూపిస్తా, మరి హిందీలో ఉన్న పాంప్లెట్స్ పంచుతూ, మరి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో అక్కడ అందరికీ కూడా ఈ జానం అందజేశాం. అయితే వాస్తవంగా అక్కడ అంతా కూడా జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ వెజిటేరియన్సే ఉన్నారు. దాదాపుగా నాన్ వెజ్ అన్నదే లేదు అక్కడ, అవసరం లేదు. కానీ అక్కడికి వచ్చే భక్తులు ఉంటారు కదా, ఆ భక్తుల కోసం వాళ్ళకి అద్భుతమైన అహింస మెసేజ్ ఇవ్వటం కోసం మేము చేయటం జరిగింది. 3 డేస్ మార్నింగ్ ఈవినింగ్ అంటే 6 టైమ్స్ షిరిడి పట్టణంలో తిరిగాము. మరి అందరూ బాబా గారిని దర్శించుకోవడానికి వెళ్తారు. మరి బాబా గారి పని చేయడం కోసం మనం వెళ్ళాం. బాబా గారి పని ఏంటి? దేవుళ్ళ పని ఏంటి? గురువుల పని ఏంటి? మనం చేస్తున్న పని ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం. ఎక్కడ ప్రచారం జరుగుతున్నా, ర్యాలీలు జరుగుతున్నా, ధ్యానం జరుగుతున్న బాబా గారు ఉంటారు, గురువులు అందరూ ఉంటారు, వాళ్ళు మనతో ఉంటారు. వాళ్ళు కోరుకునేది మన నుంచి ధ్యాన ప్రచారం. మనం ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళకి పూజలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉండాలని వాళ్ళు కోరుకోరు. మనం ప్రచారం చేస్తే వాళ్ళు మనతో జత అవుతారు. సో ఇంత అద్భుతమైన స్ఫూర్తి ఇచ్చిన పత్రిజీకి, మరి ఈరోజు ఇక్కడ హాజరైన దామోదర మహాస్వామి గారికి, భూపతన్నకి, నరసింహులు గారికి, ఇక్కడ విచ్చేసిన మాస్టర్స్ అందరికీ, జిల్లా ప్రెసిడెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ర్యాలీల్లో పాల్గొందాం, అద్భుతంగా అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాటుదాం. అది మనం ఒక్కళ్ళమే చేయగలం. పిరమిడ్ మాస్టర్ల స్పెషాలిటీయే శాకాహారం చెప్పడం, నిర్భయంగా నిష్కర్షగా సత్యాన్ని చాటి చెప్తూ ఉంటారు. అది మనం మాత్రమే చేయగలం. ఆ ఎనర్జీ మనకే ఉంది. చెప్తూనే ఉందాం. అందరూ శాకాహార జగత్ సాకారం అయ్యేదాకా వర్క్ చేస్తూనే ఉందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. గట్టిగా చెప్పలు కొడదాం సతీష్ గారికి. అలాగే ఆ పిరమిడ్ నిర్మాణం ఒక ఎత్తు అయితే, దానికి వెంగమాంబ పేరు పెట్టడం ఇంకొక ఎత్తు. వెంగమాంబ పిరమిడ్ గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్న నేను అటువైపు వెళ్ళా, నిజామాబాద్ వైపు. రాత్రి కుర్నపల్లి అనే ఊరికి వెళ్ళా. ఆ నిర్వాహకుడు చెప్తున్నాడు, సార్ మేము 40 రోజుల కింద ఒక్కరినే, తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వారం రోజుల కార్యక్రమం చేస్తే, ఈ సప్తాహాలు ఒకరోజు సప్తాహం కాదు, కంటిన్యూ సప్తాహాలు చేయాలని ఒక ఆలోచన చేసిన తర్వాత ఈరోజు ఇక 100 మంది తయారని, ఎదురుగా 100 మంది ఉన్నారు. రాత్రి 7 గంటలకు వచ్చి 9:30 వరకు అలా కూర్చునిపోయారు వాళ్ళందరూ. నిజామాబాద్ జిల్లాలో ధ్యాన ప్రచారము ఊరూరికి సప్తాహాలు పెడుతూ, ఇప్పుడు వీళ్ళు వస్తారు, భూపతిరాజు కానీ ఎవరో సీనియర్ మాస్టర్లు వస్తారు, క్లాస్ చెప్తారు, పోతారు. కానీ ఆ ఊర్లో ఉన్న ఒక్క వ్యక్తి అది పూనుకుంటే కంటిన్యూగా సప్తాహాలు అలా కార్యక్రమాలు పెడితే అది కంటిన్యూ అవుతుంది. అందులో నుంచి ఒక గొప్ప యోగులు తయారవుతారు. ఇలా చెప్పేసి వచ్చి అలా వెళ్ళేసి వస్తే చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది అవుట్పుట్. అందుకే యోగం ఉంటుంది కొంతమందికి, దానికోసం వచ్చినాం. అలా వెతుకుతూ ఉంటారు వాళ్ళు, లోపలోడు వెతుకుతాడు, బయట నుంచి వాళ్ళకి అన్వేషణ ఉంటుంది. ఇలా దొరకంగానే అలా పట్టుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య నాకు చాలామంది తారసపడ్డారు. అలా కొంతమంది కలిశాను నేను. అందుకే ధ్యాన ప్రచారం ఎంత ఉధృతంగా జరుగుతుందో,
మీరు పిరమిడ్ కట్టాలన్నా, ఇంకో కార్యక్రమం చేపట్టాలన్నా, ఒక ఆసనం నిర్మించాలన్నా, పిరమిడ్ కట్టడం ఒక ఎత్తు. పిరమిడ్కి మరి రావద్దా ధ్యానం చేసుకునే వాళ్ళు? ఎప్పుడు వస్తారు? అందుకే పిరమిడ్ ఎలా కడతామో దానికి సమాంతరంగా ధ్యాన ప్రచారం కూడా జరగాలి. ఇంటింటికి వెళ్ళాలి, 1-4 సార్లు చెప్పాలా. ఆ చెప్పడం వల్ల వాళ్ళు వస్తారు. ఆ వచ్చినప్పుడు ఆ వైభోగం ఉంటుంది. గుడి అయినా, బడి అయినా, ధ్యాన మందిరమైనా ప్రజలతోటే వైభోగం. ప్రజలు లేని చోట వైభోగం ఉండదు. తిరుమల క్షేత్రం కావచ్చు, ఆ ప్రజలే రాకపోతే దానికి వైభోగమే లేదు. అందుకే ప్రతిదీ ప్రజలు రాలేదనుకో అక్కడ ఏమి ఉండదు, నిర్వాణ ఉండదు, ఆ వైభోగం ఉండదు, మట్టి కొట్టుకుపోతుంది. అందుకే పిరమిడ్లకు కూడా రావాలి. పిరమిడ్ కట్టడం ఎంత ముఖ్యమో నిర్వాణ అంత ముఖ్యమో. చాలామంది పెద్ద పెద్ద పిరమిడ్ కడతారు కానీ నిర్వాణ ఉండదు. నిర్వాణకి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే ఎంత ఎక్కువ సమూహాన్ని పెంచుకుంటే మన కార్యక్రమం అంత గొప్పగా ఉంటాయి. అలాగే ఈ వెంగమాంబ అనేది వే అంటే వెన్న, గా అంటే గంగ, మధ్యన 0. అంటే నీ శరీరము నీ మనసు ఒకటైన తర్వాత గంగ అంటే గా అంటే గంట అంటారు. శబ్దము చెవులకు సంబంధం. ఈ చెవులకు బుద్ధికి సంబంధం, కళ్ళకు మనసుకు సంబంధం, నోరు శరీరానికి సంబంధం. ఇది త్రివేణి సంగమం అంటారు. ఈ కన్నుకే సంబంధం లేదు, ఈ చెవుకు సంబంధం లేదు. నోట్లో నాలుక ఉంటుంది కానీ ఈ నోరుతో దేనికి దానికి పండ్లతో సంబంధం లేదు, ఈ చెక్స్కు సంబంధం లేదు. మళ్ళీ లోపలనే ఉంది, నోటి లోపలే ఉంది ఆ నాలుక. ఈ చెవు ఉంది, ఈ చెవుల మధ్య నుంచి ఇలా ఒక అడ్డుగోడ ఉంటుంది. ఈ పక్కకు ఈ చెవుకే సంబంధం లేదు. మీరందరూ ఎందుకు ఇక్కడ మనం పోగు పెడతాం తెలుసా మీకు? అది అలంకరణ కాదు. అలంకరణ ఒక భాగం అయితే ఈ పక్క సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఒక బంగారపు ఏదైనా పెట్టినప్పుడు ఈ రెండిటికి నిరంతరము కనెక్షన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ర్యాపిడ్ ఆక్యుప్రెషన్ అంటారు దీన్ని. ఇలా ఉంటుంది. అంత వైరుధ్యంగా ఉన్నాం మనం. ఈ ఒక చెవుకు సంబంధం లేదు, ఉన్న చెవులోనే ఈ పక్క సంబంధం లేదు. ఇంతలా విడివడి ఉన్న మనము ఈ కన్నుకు ఈ చెవుకు కనెక్షన్ కుదరాలంటే ఎంత సాధన జరగాలి, ఎంత కథ జరగాల? ఈ రెండుకు కనెక్షన్ కుదిరితే తప్ప ఆ రెండిటి శక్తే ఈ నోట్లోకి వస్తే అప్పుడు నోరు శుభ్రమైతే ఈ 3 గుణాలు ఒకటి కావడం అప్పుడు జరుగుతుంది. ఇది ట్రయాంగిల్ అంటారు దీన్ని. ఏదో సాధన చేశాము అయిపోయింది కాదు. మన లోపట ఆర్గన్స్ యొక్క కథ ఎలా విడివడి ఉన్నాము అంతర్ప్రపంచంలో, ఈ 3 ఆ కలయిక ఎప్పుడైతే జరుగుతుందో దాన్నే దత్తాత్రేయ యొక్క తత్వము అంటారు. ఆ పైనుంచి ఆ గంగా ప్రవాహం కిందికి మొదలై ఆ కింది నుంచి పైకి మొదలైనప్పుడు అప్పుడు ఆ దత్తాత్రేయుల కథంతా గుణాల వ్యవస్థ. గుణాలు ఏ విధంగా పరిణమిస్తాయో, ఆ గుణాలు ఏ విధంగా దైవత్వంలోగా మారడం మొదలవుతుందో, అవి విశాలంగా సంతరించుకోవడం మొదలవుతుందో అప్పుడు ద అంటే దశమద్వారము, త్రే అంటే 3 గుణాలు, తమో రజో సాత్విక. అవి కరగడం మొదలైన తర్వాత ఏకత్వంలోకి అంటే 2 కాళ్ళు ఒక కాళ్ళు అవుతాయి, 2 చేతులు ఒక చేయి అవుతుంది, 2 ముక్కులు ఒక ముక్కుగా మారుతాయి. ఇదంతా ఏకత్వం యొక్క కథ. ఆ కథ జరిగేటప్పుడు ఆవిర్భవించింది శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క ఆవిర్భావం. దత్తాత్రేయ యొక్క అవతారంలో ఆ 3 గుణాలు ఒకటైన తర్వాత మొట్టమొదటి కథ అక్కడి నుంచి మొదలవుతుంది. అందుకే శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన ఎవరికి మాట చెప్పేవాడు కాదు. ఆ కురువాపురంలో ఆ ఒడ్డు నుంచి ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి ఈ పక్క అందరికీ దర్శనమిచ్చేవాడు. ఆయన కలిసిన మరుక్షణం, ఆ స్పర్శించిన మరుక్షణం వాడికి ఏం జరగాలో జరిగిపోయేది. అలాంటి శక్తి పుడుతుంది గుణాలలో కరిగితే. అందుకే గుణాలు మారకుండా ఏం మారది. సాధన అంటే గుణాల మార్పు. మొట్టమొదట గుణాలు మారితే అర్షడ్ వర్గాల్లో మార్పు వస్తుంది. మార్పు అంటే అవి సహజ స్థితిలోకి రావడం. ఆ గుణాలు కూడా మురికిచే కప్పబడి అవి స్వచ్ఛమైన గుణాలు దుర్మార్గమైన గుణాలుగా మారే
నవ్వుతో కూడిన గుణాలుగా మారాయి. సహజతత్వాన్ని కోల్పోయింది. గుణాలు మారితే తప్ప ఈ శరీరం సహజ స్థితిలోకి రాలేదు. అందుకే దత్తాత్రేయ తత్వం ఎందుకు అంటే అది శుద్ధ సాత్వికంలో మొదలవుతుంది గుణాల కథ. అందుకే భోజనానికి ఎందుకు బ్రాహ్మణ భోజనం అని పదే పదే పత్తి గారు ఎందుకు చెప్పేవాడంటే, నువ్వు బ్రాహ్మణ భోజనంలోకి రాకుండా అంటే శుద్ధ సాత్వికంలోకి రాకుండా నీ గుణాలు మారాయి, నీ శరీరం మారది, నీ మనసు పవిత్రత పొందది, నీ బుద్ధి వికసించదు. ఈ మూడు ఒకటి ఎప్పుడూ కావు. ఇది సహస్రాలలో జరిగే కథ. అందుకంటే నువ్వు తినే భోజనము ఈ చేయి ద్వారా తిన్నది శరీరాన్ని నాశనం చేస్తుంది. తిరిగి ఏ విధంగా నీ మనసు అపవిత్రం చేసిందో శరీరాన్ని తిరిగి అదే మనసు కరుగుతుంది. శరీరాన్ని నాశనం చేసిన బుద్ధి, ఆ బుద్ధి ఒకటి కావాల్సిందే, అది కరగవలసిందే. ఆ రెండు కలిసి ఈ శరీరాన్ని తిరిగి నాశనం చేసే శరీరాన్ని తిరిగి బాగు చేయడం మొదలవుతుంది. శరీరం నాశనం కావడానికి ఆ రెండే కారణం. శరీరం తిరిగి బాగుపడి అది దైవత్వంలోకి వచ్చి అది కూర్మావతంగా మారడానికి కారణం ఆ మనసు, ఆ బుద్ధే. మనసు గట్టిలా రాయిలా ఉన్న మనసు నీళ్ళలాగా మారుతుంది. ఆ గుణం, ఆ రజోగుణం నిరంతరం అటు ఇటు తిరిగే ఆ బుద్ధి అగ్నిలాగా మారుతుంది. అప్పుడు కానీ అది కరగదు. అందుకే ఎవడు చెడు చేస్తాడో వాడే బాగు చేయాలి తప్ప ఒకడు చెడు చేసి ఇంకొకడు బాగు చేసే సిస్టమ్ నీ అంతర్ ప్రపంచంలో లేదు, సృష్టిలో ఎక్కడ లేదు, ఏ లోకంలో లేదు. గుర్తుపెట్టుకోండి. అందుకే కొన్ని జన్మలు నాశనం చేస్తాం, కొన్ని జన్మలు బాగు చేస్తాం. అందుకే ఒకరు ఇంకొకరికి ఏమి చెయ్యలేరు అని పదే పత్రి గారు ఎందుకు చెప్పాడంటే, ఎవనికి ఆడే బాగు చేసుకోవాలా, నీ వాస్తవానికి నువ్వే అని ఎందుకు చెప్తారంటే సృష్టి అలాగే ఉంది. ఒక జన్మలో మంచి చేస్తాం, ఒక జన్మలో చెడు చేస్తాం. ఆఖరి జన్మ పరంపరలకు వచ్చినప్పుడు మంచి చేయడం తప్ప చెడు చేయడం ఉండదు. ఈ చెడు కర్మలు అంటుకోలేని స్థితిలోకి వస్తాము. ప్రతిదీ జాగ్రత్తగా చేస్తాము, ఎరుకతో చేస్తాము, బుద్ధితో చేస్తాము. ఎప్పుడైతే నువ్వు ధ్యాన మార్గంలోకి వచ్చినావో అప్పుడు నీ కర్మలు ఆ విధంగా పరిణమిస్తాయి. అప్పుడు నువ్వు ధ్యాన స్థితిలో, నువ్వు ఆత్మస్థితిలోకి వస్తే నువ్వు ఏం చేసినా అది లోక కళ్యాణం కింద మారుతుంది. నువ్వేమైనా చెయ్యి, కొట్టినా లోక కళ్యాణమే జరుగుతుంది, తిట్టినా లోక కళ్యాణమే జరుగుతుంది. నువ్వు ఏం చేసినా అది లోక కళ్యాణమే. లోక కళ్యాణం కాని పని నీ నుంచి జరగదు. అదే ఆత్మస్థితిలోకి రావడము అంటారు. అది ఎప్పుడు ఈ మూడు గుణాలు కరగనంత వరకు భూమి మీద ఎవ్వడు కూడా నేను ఆత్మను అనే స్థిరత్వము పూర్తిగా ఆత్మస్థితిలో ఉండడం జరిగే పని కాదది. అందుకే నువ్వు ఎంత ధ్యానం చేస్తున్నావో కాదు, నీ గుణం ఎంత కరిగిందనేది ముఖ్యం అక్కడ. అందుకే క్వాలిటీ ఇన్ని గంటలు అన్ని గంటలు కాదు, మన డే టు డే లైఫ్లో నా గుణాల్లో ఏం మార్పు వచ్చింది, ఇంతకుముందు ఆ పెట్టేటప్పుడు కానీ దానం ఇచ్చేటప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎవడి కాడికే వాడి అర్థంలాగా చెప్తూనే ఉంటుంది. అందుకే మిత్రులందరికీ, ధ్యాన మిత్రులందరికీ పదే చెప్తూనే ఉంటాము, గుణాల మార్పే నీ మార్పు. గుణాలు మారకుండా ఏ కథ మారదు. అషడ్వర్గాలు ఏ మార్పు రాదు. నీ అహంలో కారం ఎప్పుడు కరగదు. అది అలంకరణ ఎప్పుడూ మారదు. ఈ గుణాల యొక్క అలంకరణ, అర్షడ్వర్గాల అలంకరణ, అహం యొక్క అలంకరణ, నీ గత జన్మల యొక్క అవతారాల యొక్క అలంకరణ, నీ జన్మల యొక్క అలంకరణ, ఇవన్నీ కలిస్తే నీ 200, 300 జన్మల యొక్క కథ మొత్తం కలిస్తే అంతటి వైభోగం. అదే వెంకటేశ్వర స్వామి యొక్క కథ. ఎన్ని జన్మలు సాధన చేస్తే అంతటి వైభోగం వస్తుంది, అంతటి అలంకరణ వస్తుంది. ఈ అలంకరణ మొత్తం నీ అంతర్ ప్రపంచానికి సంబంధించి. అందుకే సాధన అంటే ఏదో చేశాము, 40 రోజులు చేశాను అయిపోయింది, ఒక సప్తాహం చేశాను, అది లేదు ఎక్కడ. నువ్వు సప్తాహమేమో 10 గంటలు చేస్తావు, సప్తాహం తర్వాత గంట చేస్తావు. ఎట్లా చేస్తావు? నువ్వు చేసింది సరి అని దానికి కాదు. అది నువ్వు ఎంత నీ శక్తి భరిస్తుందో, ఎన్ని గంటలు అయితే స్థిరంగా కూర్చోగలుగుతావో అంత జరగాల. గంట సేపు భోజనం తిన్నామమ్మా, ఫస్ట్ ఇంత పెట్టినప్పుడు నా పొట్ట నిండింది, రెండోసారి పెడితే నేను తినను, కడుపులో పొట్ట వద్దు అంటాను. మరి నాడి మండలంలో నీ శక్తి నిండిన తర్వాత నువ్వు ఎట్లా కూర్చుంటావు? అప్పుడు ఆ మనసు ప్రవేశిస్తుంది, నిన్ను కూర్చొనివ్వదు. ఒకవేళ నువ్వు కూర్చున్న శక్తి వస్తే ఆ శరీరాన్ని నిలబడదు, తట్టుకోదు. నిరంతరం మిల్లీగ్రామ్ లెవెల్లో కూడా శరీరానికి ఇబ్బంది లేకుండా చూసుకునే పనే
మనసుని పెట్టింది ఆత్మ. ఈ బుద్ధిని మనసుని ఎందుకు పెట్టిందంటే శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఆ వాహనం అది, ఈ మూడిటికి వాహనం అది. ఇదే లేకపోతే ఏముంది? ఏమి లేదు. అందుకే శరీరాన్ని తేలిగ్గా తీసుకోకండి, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఎలాంటి ఆహారం తింటే హాయిగా ఉంటుందో దాన్ని చూసుకోవాలా. శరీరం నిద్రలో మాత్రమే రిలాక్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. శరీరం రిలాక్స్ కావడం కోసమే నిద్ర ఉంది, ఇంకొక మార్గం లేదు. అందుకే నిద్ర ఒక వరం. బలవంతంగా నిద్రనాపి ధ్యానం కూడా చేయకూడదు, పాపం అది. అందుకంటే అలాంటి పాపాల కొడి మిల్లిగ్రామంతో చెప్తున్నా కదా. ఆనాపానసతి ధ్యానం ఎందుకు ఆనాపానసతి చేయాలి అంటే, ఆనాపానసతి ధ్యానంలో నీ శరీరానికి భరించేంత శక్తిలో మిల్లిగ్రాము ఎక్కువ రాదు, మిల్లిగ్రాము తక్కువ రాదు. సరిగ్గా సరిపోగానే ఆపేస్తుంది నిన్నది. అంతకు మించి ఒక క్షణం కూడా ఎక్కువ బయటకు రాదు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ ఆనాపానసతి. అందుకే అది సహజమైన ధ్యాన పద్ధతి. అసహజ పద్ధతిలో నువ్వు ధ్యానం చేసినా, అసహజ పద్ధతిలో ఆహార విధానాలను అవలంబించినా అది శరీరానికి నష్టమే తప్ప లాభం కాదు. శరీరానికి ఒత్తిడికి గురవుతుంది, నీకు ఇంకొక జన్మకు కారణమవుతుంది. అర్థమైందా? అందుకనే వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాన్ని గాలికి వదిలేస్తే ప్రయాణం ఎక్కడిది? ఉందా ప్రయాణము? అరే దేవతల యొక్క వాహనం కథ అంతా శరీరం కథను ఇంకొకటి కాదు. అందుకే శాకారం నుంచి శుద్ధ శాకారిగా మారాలి. తమో రజో సాత్విక బుద్ధి దగ్గరకు వచ్చినావు, ఆత్మ దగ్గర రావా? ఆత్మ దగ్గర రావడమే శుద్ధ సాత్వికుడిగా మారడము. శుద్ధ సాత్వికుడిగా మారడం అంటే శరీరానికి ఎలాంటి ఆహారం తింటే హాయిగా ఉంటుందో, ఎలాంటి ఆహారం తింటే మనసు హాయిగా ఉంటుందో ఆహారాన్ని భుజించడమే శుద్ధ సాత్వికం. అది చెప్తుంది, నీ శరీరం చెప్తుంది, నీ మనసు చెప్తుంది. చెత్త ఆహారం తిన్న మరుక్షణం నీ ముక్కు చెప్తుంది, నీ నాలుక చెప్తుంది, నీ శరీరం కూడా ఒక ఇబ్బందికి గురవుతుంది, చర్మం కూడా. ఇవన్నీ మనం పట్టించుకోము. కాబట్టి ఈరోజు నుంచి జాగ్రత్తగా అడుగులు వేయండి. ప్రతి క్షణం జాయ్ఫుల్గా ఉండాలంటే మొట్టమొదట శరీరం మనసును సరిగ్గా ఉంచుకుంటే చాలు. మనసును ఏ రకంగా కష్టపెట్టకూడదు, ఏ రకం కూడా శరీరాన్ని ఇబ్బంది కలిగించకూడదు. అర్థమైందా? థ్యాంక్ యూ. మరొకసారి మా నరసింహుల గారు గట్టిగా చెప్పకూడదు అని దంపతులే. రెడ్డి గారు గజ్వేల్లో సెంటర్ నిర్వహిస్తున్న నరసింహారెడ్డి గారు, ఒక మేడం, వీళ్ళిద్దరూ ఎక్కడ పోయినా కూడా చాలా వండర్ఫుల్ మాస్టర్స్. గట్టిగా చెప్పకూడదాం వారికి. అన్న ఒక్క నిమిషం అన్న, మీరు మాట్లాడితే బాగుంటుంది.